హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ చెస్ట్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీనివాస్ సార్తో ఉన్నాము. నమస్తే సార్. హలో నమస్తే అండి. నేను డాక్టర్ తైసం శ్రీనివాస్, ఎండి పల్మనరీ మెడిసిన్, శ్వాస వ్యాధుల నిపుణులు. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఎట్ శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ వెంగళరావు నగర్. సిఓపిడి ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ థెరపీ అనేది ఇస్తారా సార్? ఒకవేళ అది తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అవునండి. ఇప్పుడు కొంత మట్టుకు చూస్తే క్రానిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్లో ఉన్నటువంటి పేషెంట్కి లాంగ్ టర్మ్ ఆక్సిజన్ థెరపీ అనేది అవసరం పడుతుంది. సో వీళ్ళకు మనం కోవిడ్లో చూసినట్టయితే విపరీతంగా పెరిగినటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ చాలా మంది వాడడం మీరు చూసుంటారు. సో ఇలాంటి పేషెంట్స్లో కూడా లాంగ్ టర్మ్ ఆక్సిజన్ కూడా చాలా ఉపయోగం అని చెప్పుకోవచ్చు. ఈ ఆక్సిజన్ థెరపీ అనేది ఇంట్లో కూడా తీసుకోవచ్చా సార్? డెఫినెట్గా అండి. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఆక్సిజన్ మనం హాస్పిటల్ సెట్టింగ్లో ఇవ్వలేము, ఎందుకంటే హాస్పిటల్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్, నోసోకోమియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి వారి ఇంట్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పెట్టుకొని మరి పల్మనాలజిస్ట్ వారి డాక్టర్ గారు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సిఓపిడిని కంప్లీట్గా క్యూర్ చేయవచ్చా సార్? కంప్లీట్గా క్యూర్ చేయలేమండి. లక్షణాలనే అదుపులో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం, నెల నెల రివ్యూకి వెళ్ళి కలవడం చేస్తూ ఉంటే దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. దాన్ని పూర్తిగా తీయడం అనేది చాలా కష్టం అని చెప్పుకోవాలి. సిఓపిడి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అవునండి. అంటే ఇప్పుడు మారుతున్నటువంటి టైంను చూసినట్టయితే వాయు కాలుష్యం, ఈ వాయు కాలుష్యం వల్ల ఈ యొక్క పర్యావరణంలో కలుస్తున్నటువంటి కాలుష్యం వల్ల జీవరాశులందరికీ కూడా, మనుషులకు కానివ్వండి, పశువులకు కానివ్వండి, అందరికీ కూడా ఎఫెక్ట్. సో ఈకో సిస్టమ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో దానికి ల్యాండ్ ప్లానింగ్ స్ట్రాటజీస్, అంటే భూమిని సరిగా వాడుకునే ప్రణాళికలు, ర్యాపిడ్గా అర్బనైజేషన్, ర్యాపిడ్గా బిల్డింగ్స్ కన్స్ట్రక్టే చేయడం కాకుండా సో పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి తీసుకునేటువంటి జాగ్రత్తలు, చెట్లను పెంచడం, పొల్యూషన్ తగ్గించుకోవడం. మీరు చూసినట్టయితే రీసెంట్గా ఢిల్లీలో విపరీతమైన వాయు కాలుష్యం ఉంటుంది. సో అక్కడ ప్రభుత్వం ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్ ప్లాన్ చేశారు. అంటే ఒకరోజు ఈవెన్ నంబర్ బండ్లు మాత్రమే తిరగాలి, ఇంకొక రోజు ఆడ్ నంబర్ వెహికల్స్ మాత్రమే తిరగాలి. సో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఏదైనా స్ట్రాటజీ మనం తీసుకొస్తే అది చేసుకోవచ్చు. తర్వాత మనం ఎన్నో యాక్ట్స్ చూసాం. స్మోకింగ్ ప్రొహిబిషన్ యాక్ట్, సో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయొద్దని ఇలాంటి ఎన్నో కంట్రోల్ మెజర్స్ కూడా గవర్నమెంట్ మనకు తీసుకొచ్చింది. సో అలాంటివి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ ధూమపానం స్మోకింగ్ రిలేటెడ్ మన ఈ స్మోకింగ్, వేపింగ్ కానివ్వండి, ఇలాంటి వాటిని స్ట్రిక్ట్గా బ్యాన్ చేసుకోగలిగితే కొంతవరకు దీని ప్రభావాన్ని తగ్గించుకోవాలని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో యంగ్ పర్సన్స్ వాళ్ళు స్మోకింగ్ ఎక్కువగా చేస్తున్నారు సార్. వాళ్ళకి ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయి సార్? అవును, మీరు చూసినట్టయితే ఏ మూవీలో వెళ్ళినా కూడా మీకు మూవీ థియేటర్లో కూడా ధూమపానం అనేది హానికరం అని చెప్తా ఉంటారు. మీరు మూవీ స్టార్ట్ అయ్యే ప్రతి దానికి ముందు దాని దుష్ఫలితాలు కూడా చెప్తా ఉంటారు. ఒక బ్యూటిఫుల్ వీడియో అనేది డిస్ప్లే చేస్తారు. సో ఇవి చూశాక కూడా మనలో చలనం లేదు అని అంటే దాని కాన్సిక్వెన్సెస్ మనము ఫ్యూచర్లో ఫేస్ చేయాల్సింది. సో దాని దుష్ప్రభావాలు మనం ఇందాక మాట్లాడుకున్నాం. శ్వాసకోశకు సంబంధించిన ప్రభావాలు ఎక్కువ ఉంటుంది. అది మనపైనే కాకుండా మన తోటి ఉండే వాళ్ళకు కూడా ఒక సెకండ్ హ్యాండ్ స్మోక్ ఎఫెక్ట్స్, థర్డ్ హ్యాండ్ స్మోక్ ఎఫెక్ట్స్ లాగా కూడా ఇస్తూ ఉంటుంది. సో వీళ్ళల్లో మనం తీసుకునే జాగ్రత్తలు అంటే వారి యొక్క పేరెంట్స్ పర్యవేక్షణ, తర్వాత మనమే సెల్ఫ్ రియలైజేషన్, ఇది తీసుకోవడం వల్ల నా హెల్త్ పాడవుతుంది అనే ఒక సెల్ఫ్ రియలైజేషన్ ఉంటే సరిపోతుంది. సిఓపిడి లాగే కనిపించే మరే ఇతర వ్యాధులైనా ఉంటాయా సార్? ఉంటే అవి ఎలా ఉంటాయండి. ఇప్పుడు మీకు బ్రాంకియల్ ఆస్తమా అంటే ఉబ్బసం అని చెప్పుకుంటాం కదా, బ్రాంకియల్ ఆస్తమా కూడా ఇంచుమించు మీకు సిఓపిడి లాగే మిమిక్ చేస్తూ ఉంటుంది. సో అది దానికి ట్రీట్మెంట్ మనం ఒక రకంగా ఇస్తాం, సిఓపిడికి ఒక రకంగా ఇస్తాం. సో ఈ రెండు ఒకలాగా కనిపించడం వల్ల రెండు మందులు ఒకటే అని చెప్పి మనం రాంగ్ బిలీఫ్లో ఉండకుండా సో సరి అయినటువంటి డాక్టర్ గారి పర్యవేక్షణలో వాటిని కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకొని మందులు వాడితే ఉత్తమం. ఇన్హేలర్స్ని ఎంత తరచుగా ఉపయోగించాలి సార్? ఇన్హేలర్స్ మీకు రోజుకు ఒకసారి తీసుకునేవి, రోజుకు 2 సార్లు తీసుకునేవి కూడా ఉంటాయండి. ఇప్పుడు మల్టిపుల్ డివైజెస్ వచ్చాయి. ఇప్పుడు ఏ డివైస్ మీకు సరిపోతుంది, మీ ఏజ్, మీ ఇన్స్పిరేటరీ కెపాసిటీ బాగానే ఉందా, ఇవి చూసుకొని అప్పుడు తగినటువంటి డివైస్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు పిల్లవాళ్ళలో అనుకోండి మనము ఎండిఐస్ పెట్టలేము. సో వాళ్ళకు నెబులైజర్స్ కానివ్వండి, హఫ్ పఫ్ కిట్ పెట్టడం కానివ్వండి, స్పేసర్స్ పెట్టడం కానీ, అలాగే కొంచెం ఎల్డర్లీ పీపుల్, ముసలి వాళ్ళలో కూడా మనం ఇన్స్పిరేటరీ కెపాసిటీ లో ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా మనం వీలైనంత వరకు వాల్యూమ్ ఛాంబర్స్ అంటే స్పేసర్స్తో పాటు ఎండిఐ ఇవ్వడం,
ఈ ఇన్హేలర్ టెక్నిక్స్ని వాళ్ళకు సరిగా ఎలా తీసుకోవాలో చెప్పడం, ఇవి రెండు చేస్తే వారి లక్షణాలు అదుపులో ఉంటాయి. ఇన్హేలర్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్? చాలా తక్కువ అని చెప్పుకోవాలండి. మీరు చూసినట్టయితే మీరు ఓరల్గా తీసుకునేటువంటి డ్రగ్స్, ఇన్హేలర్స్ రెండు కంపేర్ చేస్తే ఇన్హేలర్స్తో వచ్చే దుష్ప్రభావాలు చాలా చాలా తక్కువ, అంటే నెగ్లిజిబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి సిస్టమిక్ అబ్జార్ప్షన్ అంటే రక్తంలో కలవడం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్. సిఓపిడి గురించి మాకు విలువైన సమాచారాన్ని అందించారు. సో శ్వాస సమస్యలతో బాధపడుతున్నటువంటి ఎటువంటి వారైనా కింద మీరు స్క్రోలింగ్లో చూస్తున్నటువంటి ఆ నంబర్కి మీరు కన్సల్ట్ అవ్వచ్చండి. అండ్ వీఆర్ అవైలబుల్ ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఒపీనియన్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో అండ్ షేర్ శ్రవణ హెల్త్ టిప్ ఫర్దర్ అప్డేట్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.